కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల రెండో జాబితాకు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే 4 అభ్యర్థుల పేర్లని ప్రకటించింది ఏఐసీసీ. మరో 9 మంది అభ్యర్థులతో రెండో జాబితాని సిద్ధం చేసింది. ఏ క్షణమైన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల రెండో జాబితా రిలీజ్ కానుంది. సెకండ్ లిస్ట్ లో హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా షెహనాజ్, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి పేర్లు కన్ఫర్మ్ అయ్యాయి. భువనగిరి నుంచి పైల శేఖర్ రెడ్డి, ఆదిలాబాద్ అభ్యర్థిగా డాక్టర్ సుమలత, వరంగల్ అభ్యర్థిగా పసునూరి దయాకర్, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, మెదక్ నుంచి నీలం మధును బరిలోకి దించనుంది కాంగ్రెస్. ఇక నాగర్ కర్నూల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ లో టికెట్ కోసం నేతల మధ్య పోటీ కొనసాగుతోంది. దీనిపై మరింత అనాలిసిస్ అందించేందుకు నాతో పాటు మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ ఉన్నారు. కళ్యాణ్, తీవ్రమైన కసరత్తే జరుగుతోంది లిస్ట్ ని ఫైనలైజ్ చేసి అనౌన్స్ చేయాలి అని. మనం చెప్పుకున్నట్టు ఇంకా 9 మంది లిస్ట్ అయితే ఇప్పటికే రెడీగా ఉంది అని తెలుస్తోంది. ఇంకా 4 మంది దగ్గర కొంచెం సందిగ్ధత ఏర్పడింది. ఏమంటారు మొత్తంగా? ధనలక్ష్మి, 4 అభ్యర్థుల జాబితాను దాదాపు 10-15 రోజుల క్రితమే ఏఐసీసీ వెల్లడించింది. అంటే తొలి జాబితా, దేశవ్యాప్తంగా తొలి జాబితా వచ్చింది. అప్పుడే తెలంగాణ నుంచి కూడా 4కి అవకాశం దక్కింది. ఆ తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయ్యింది. 9 మంది అభ్యర్థులకు దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆ 9 మంది అభ్యర్థులపై అటు కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో ఇటు రాష్ట్ర నాయకత్వంలో కూడా ఏకాభిప్రాయం వచ్చింది. దాంతో 9 మందికి కూడా లైన్ క్లియర్ అయిపోయింది. మిగిలిన 4 చోట్ల మాత్రం ఇద్దరిద్దరు అభ్యర్థుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అక్కడ ఇద్దరి మధ్య రకరకాల ఈక్వేషన్ల వల్ల పోటీ అయితే నెలకొనుంది. ఆ పోటీలో ఎవరు చివరికి విజేతలు అవుతారు అనేది తేలాల్సింది. ఆ 9 మంది ఎవరెవరికి జాబితాలో చోటు దక్కబోతుంది. ఈరోజు రాత్రి కానీ రేపు కానీ ఖచ్చితంగా ఈ 9 మంది జాబితాలో 9 మంది పేర్లు రిలీజ్ చేస్తారా, లేదంటే 5-6 పేర్లు రిలీజ్ చేసి మిగిలింది 3వ జాబితాకు ఆపుతారా అనేది మనం చూడాల్సిందే. అయినా 9 మంది జాబితాకు 9 మంది పేర్లకు మాత్రం ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ పడింది, ఆమోద ముద్ర పడింది ఏఐసీసీ నుంచి. కేంద్ర ఎన్నికల కమిటీ, కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ, ఇది అత్యున్నత కమిటీ, అక్కడ తీసుకున్న నిర్ణయం ఫైనల్. అందులో 9 మందికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మనకు సమాచారం అందుతుంది. ఈరోజే ఆ కమిటీ భేటీ కూడా అయింది. అసలు ఇంతకు తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ 2014 తర్వాత. 14 ముందు తెలంగాణలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉండేది. ఆ తర్వాత 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇప్పుడు కొత్తగా అధికార పార్టీగా ఆవిర్భవించింది కాంగ్రెస్ పార్టీ. దీంతో ఈసారి ఎలాగైనా ఈ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను గెలుచుకోవడం అనేది రేవంత్ రెడ్డి, ఆయన సీఎంగా ఉన్నారు, పీసీసీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు, ఆయనకు సవాల్గా మారింది. కాబట్టి చాలా ఆచితూచి అభ్యర్థుల ఖరారు అనేది జరుగుతుంది. ఇందులో వేరే పార్టీల నుంచి వచ్చే వారికి అకామిడేట్ చేస్తున్నారు, కాంగ్రెస్లో ఖచ్చితంగా గెలుపు గుర్రాలని భావించే వాళ్ళని అకామిడేట్ చేస్తున్నారు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆ 17 మంది రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగేదెవరు, ఎక్కడెక్కడ పోటీ ఉంది, ఎక్కడెక్కడ దాదాపు ఫైనల్ అయింది, మొదటి జాబితాలో చోటు దక్కించుకున్న వాళ్ళు ఎవరో కూడా మనం ఒకసారి ముందు చూద్దాం. రైట్ ధనలక్ష్మి, ఇది ఫస్ట్ జాబితా దాదాపు 10-15 రోజుల క్రితమే ప్రకటించారు. బలరాం నాయక్ ఆల్రెడీ మహబూబాద్, ఆయన మాజీ కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. మహబూబాద్ మాజీ ఎంపీ, చాలా సీనియర్ నాయకుడు. ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశించినప్పటికీ మహబూబాద్లో ఆయనకు అప్పుడు ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. ఎంపీ అవకాశం మొదటి జాబితాలోనే ఆయనకు దక్కింది. వంశీచంద్రరెడ్డి కూడా మహబూబ్ నగర్ నుంచి గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. అప్పుడు అక్కడ ఎంఎస్ఎన్ రెడ్డి, ఎం శ్రీనివాస్ రెడ్డి, ఎంఎస్ఎన్ ఇండస్ట్రీస్ అధినేత, ఆయన టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగి గెలిచారు. రెండవ స్థానంలో డీకే అరుణ బీజేపీ అభ్యర్థిగా అప్పుడు ఉన్నారు. ఇప్పుడు ఆమె మళ్ళీ బీజేపీ అభ్యర్థి అయ్యారు. గెలిచిన ఎంఎస్ఎన్ రెడ్డి కూడా ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి అయ్యారు, ఆల్రెడీ ప్రకటించారు. వంశీచంద్రరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి అయ్యారు. అంటే మహబూబ్ నగర్లో క్లియర్ పిక్చర్ వచ్చేసింది. అక్కడ పోటీ పడేవారు ఎవరనేది తేలిపోయింది. ఎం శ్రీనివాస్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ, డీకే అరుణ గత ఎన్నికల్లో పోటీ చేసి 2వ స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి, 3వ స్థానంలో గత ఎన్నికల్లో ఉన్న వంశీచంద్రరెడ్డి, వీళ్ళు ముగ్గురు పాత వాళ్ళే మళ్ళీ పోటీ పడుతున్నారు కొత్తగా అని చెప్పొచ్చు. అదే పార్టీ, అదే అభ్యర్థులు. ఇక రఘువీర్ రెడ్డి నల్గొండ నుంచి కూడా మొదటి జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈయన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కూడా, జానారెడ్డి కుమారుడు. ఆయన జానారెడ్డి కుమారుడు కాబట్టి ఆయనకు అక్కడ సీట్ దక్కింది. వాస్తవానికి నల్లగొండ పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయినప్పటికీ రఘువీర్ రెడ్డి పోటీకి రావడంతో జానారెడ్డి కుమారుడు అనే అడ్వాంటేజ్ ఆయనకు ఖచ్చితంగా వచ్చింది. దాంతో రఘువీర్ రెడ్డి ఇక్కడ స్థానం దక్కించుకున్నారు. అటు పటేల్ రమేష్ రెడ్డి కూడా టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా పటేల్ రమేష్ రెడ్డిని నియమించారు. అక్కడ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు నల్లగొండ.
జహీరాబాద్ కూడా సురేష్ షెట్కర్ గత ఎన్నికల్లో నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే టికెట్ ఈయనకి ఇచ్చారు. అయితే ఆ నిమిషంలో చివరి నిమిషంలో ఈయనను మార్చాల్సి వచ్చింది. దాంతో ఈయనను ఎంపీగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ ఇచ్చిన హామీ మేరకు మొదటి జాబితాలోనే ఆయన పేరు వచ్చింది. వీళ్ళు నలుగురు ఆల్రెడీ అఫీషియల్గా అనౌన్స్ ఎప్పుడో అయ్యారు కాబట్టి వీళ్ళంతా ప్రచారంలో ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ప్రచారం చేసుకుంటున్నారు ఆయా నియోజకవర్గాల్లో. వంశీచంద్రరెడ్డి అయితే న్యాయయాత్ర, రాహుల్ గాంధీ న్యాయయాత్ర దేశవ్యాప్తంగా జరుగుతుంటాయి. ఆయన మహబూబ్ నగర్ లోక్సభ పరిధిలో ఆ కార్యక్రమం చేసుకున్నారు. అది కూడా పూర్తయింది. మహబూబ్ నగర్ అభ్యర్థినే మొదటి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కొడంగల్లోనే మొదటి సభ రేవంత్ రెడ్డి నిర్వహించారు. ఆయన సీఎం అయిన తర్వాత ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో జరిగిన మొదటి సభ. ఆ సభలోనే వంశీచంద్రరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. ఆ తర్వాత మహబూబ్ నగర్ నుంచే ఎన్నికల శంకారావాన్ని కూడా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంకారావం కూడా మహబూబ్ నగర్ నుంచే ఆయన న్యాయయాత్ర ముగింపు సభ అదే ఎన్నికల శంకారావం అక్కడి నుంచే పూజించారు. ఎందుకంటే ఇది మహబూబ్ నగర్ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అది చాలా కీలకమైన లోక్సభ స్థానంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ లోక్సభ స్థానం పరిధిలో మొత్తం మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అందులో ఆ ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కూడా, అంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అది. కాబట్టి ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. వంశీచంద్రరెడ్డి కూడా ఏఐసీసీ స్థాయిలో ఏఐసీసీ సెక్రటరీగా ఉన్నారు. ఆయన సిడబ్ల్యూసీకి కూడా ప్రత్యేక ఆహ్వానితుడిగా ఈరోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్లో కూడా వంశీచంద్రరెడ్డి పాల్గొన్నారు. ఆయనకాడు పైన జాతీయ స్థాయిలో పరిచయాలు ఉన్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అది ఇప్పుడు లోక్సభ పరంగా. కాబట్టి చాలా కీలకంగా ఉన్న నియోజకవర్గం మహబూబ్ నగర్. ఈ నలుగురు ఆల్రెడీ ప్రచారంలో ఉన్నారు. ఈ నలుగురిని పక్కన పెడితే మిగిలిన 13 నియోజకవర్గాల్లో ఎవరు బరిలోకి దిగబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉంది. ఎవరు ఎక్కడి నుంచి బరిలో దిగుతారు అనేది కూడా కీలకంగా మారింది. దీనికి సంబంధించి ఈరోజు కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో 9 మందికి దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే మనకు తెలుస్తుంది. ఆ 9 మందిలో ఎంతమందిని రెండవ జాబితాలో ప్రకటిస్తారు, ఏమైనా పెండింగ్ పెడతారా అనేది మనం చూడాల్సింది. అయితే ఆ 9 మంది ఎవరు, ఆ అభ్యర్థులు ఎవరు, ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది మనం 1 by 1 చూద్దాం. రైట్, 9 మందితో సెకండ్ లిస్ట్ రెడీ అయింది. అందులో మొదటిది హైదరాబాద్ విషయానికి వద్దాం. ఇది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 నియోజకవర్గాలు ఇవి. ఇక్కడ హైదరాబాద్ షహనాజ్ ఆమె ముస్లిం మైనార్టీ మహిళ. హైదరాబాద్ నియోజకవర్గం అంటేనే ఎంఐఎం కంచుకోటగా ఉంటుంది అది. కాబట్టి అక్కడి నుంచి మహిళా నాయకురాల్ని బరిలో దింపుతున్నారు. దానికి ప్రధాన కారణం 2. ఒకటి, ఎంఐఎం నుంచి ఓవైసీ బరిలో ఉంటారు మైనార్టీ. ఇటు బీజేపీ నుంచి కూడా అభ్యర్థిని ప్రకటించారు మాధవిలత, ఆమె మహిళ. అటు మహిళ ఇటు మైనార్టీ రెండింటిని మిక్స్ చేసి షహనాజ్ని ఇక్కడ బరిలో దింపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆమె సుప్రీంకోర్టు న్యాయవాది అని కూడా తెలుస్తుంది. రాజకీయాల్లో అంత యాక్టివ్గా లేకపోయినా కూడా ఆమె సుప్రీంకోర్టు న్యాయవాదిగా, సామాజిక కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉన్న మహిళగా ఆమెకు అవకాశం వచ్చినట్లయితే మనకు సమాచారం ఉంది. ఇక దానం నాగేందర్ మనందరికీ తెలుసు. ఆయన ప్రస్తుతం ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే. 2 రోజుల క్రితమే ఆయన కాంగ్రెస్లో చేరారు. ఆయన పెద్దగా పోటీ చేయడానికి, అంటే సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో పోటీ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపట్లేదని ప్రచారం ఉంది. వాస్తవానికి ఇక్కడ నుంచి బొంతు రామ్మోహన్ మొదట్లో మేయర్గా ఉన్నారు, గత మాజీ మేయర్. ఆయనను తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆయనకి అక్కడ టికెట్ అని అంతా అనుకున్నారు. అయితే చివరి నిమిషంలో దానం నాగేందర్ 2 రోజుల క్రితమే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి మరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అట్లా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి పార్టీ మారితే అనర్హత వేటు కూడా పడే అవకాశం ఉంటుంది. అనర్హత వేటుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆల్రెడీ స్పీకర్కి ఫిర్యాదు చేశారు. అనర్హత వేటు ఆయనపై వేలాడుతుందని చెప్పొచ్చు. అది ఎప్పుడైనా నిర్ణయం వెలువడవచ్చు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ అనివార్యంగా తప్పదు, ఎందుకంటే అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలన్నా లేదంటే అది రాజీనామా చేయాలన్నా ఖైరతాబాద్ సికింద్రాబాద్లో ఆయన గెలవాలి, సికింద్రాబాద్లో పోటీ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాదాపు దానం నాగేందర్ ఇక్కడ ఎంపీ అభ్యర్థి సికింద్రాబాద్లో. అది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడ అభ్యర్థి బీజేపీ నుంచి. ఆయనపై దిగే అభ్యర్థిగా దానం నాగేందర్ ఇక్కడ దాదాపు ఖరారయ్యారు. ఆయన పేరు ఖచ్చితంగా రెండవ జాబితాలో వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సునీతా మహేందర్ రెడ్డి కూడా మొన్నటి వరకు, ప్రస్తుతం కూడా బీఆర్ఎస్ పార్టీ జడ్పీ చైర్మన్గా ఉన్నారు. ఆమె వికారాబాద్ నుంచి జడ్పీ చైర్మన్గా ఉన్నారు. సునీతా మహేందర్ రెడ్డి భర్త మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు, మాజీ మంత్రి కూడా ఆయన వాస్తవానికి చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు. చేవెళ్ల నుంచి టికెట్ ఆశించారు, కాంగ్రెస్ పార్టీ టికెట్ కూడా చేవెళ్ల నుంచే సునీతా మహేందర్ రెడ్డి ఖరారు కావాల్సి ఉంది వాస్తవానికి. అయితే ఇక్కడ మల్కాజ్గిరికి ఆమె అనూహ్యంగా మారాల్సి వచ్చింది. ఎందుకంటే చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కాబట్టి ఆయనను చేవెళ్ల బరిలోకి దింపాలనే ఆలోచనతో సునీతా మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరికి మార్చారు. అట్ ది సేమ్ టైం సీట్ గ్యారంటీ హామీతోనే ఆవిడ పార్టీ మారారు అని కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా చేవెళ్ల టికెట్ ఇస్తామని హామీతోనే ఆమెను పార్టీలోకి తీసుకున్నారు. కరెక్ట్. అయితే ఆ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ కూడా పార్టీలోకి రావడంతో వీళ్ళిద్దరిని అకామిడేట్ చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. దాంతో చేవెళ్ల సిట్టింగ్ ఎంపీగా రంజిత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయనకు అక్కడే అవకాశం ఇచ్చి
మహేందర్ రెడ్డి, సునీతా మహేందర్ రెడ్డిని మాత్రం పక్కన ఇది కూడా గ్రేటర్ పరిధిలోకే వస్తుంది కాబట్టి మల్కాజ్గిరి స్థానంలోకి పంపారు. మల్కాజ్గిరికి ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రస్తుతం దానికి అంటే ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి, కానీ ఇప్పుడు ఎంపీగా రేవంత్ రెడ్డి లాస్ట్ టైం ఉన్నది రేవంత్ రెడ్డి. అది కూడా రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కింద లెక్క. ఆయన సిట్టింగ్ ఎంపీగా మొన్నటి వరకు ఉన్నారు కాబట్టి అది కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి పైనే. అటు సీఎం, ఇటు సిట్టింగ్ ఎంపీ ఆ నియోజకవర్గానికి, పిసిసి అధ్యక్షుడు కూడా. కాబట్టి అది చాలా కీలకమైన నియోజకవర్గం కాబట్టి బలమైన అభ్యర్థిగానే ఆడ సునీతా మహేందర్ రెడ్డిని దింపారని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఈటెల రాజేందర్ ఆల్రెడీ బీజేపీ నుంచి చాలా బలమైన నాయకుడు ఉన్నారు. ఆ ఈటెల రాజేందర్ లాంటి బలమైన నాయకుడిని ఢీకొట్టడానికి సునీతా మహేందర్ రెడ్డి కరెక్ట్ ఆప్షన్ అని కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారి భావిస్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక చేవెళ్ళ రంజిత్ రెడ్డి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం పార్టీ మారి. అవును, ఆయన పార్టీ మారుతారు అని అనుకోక ముందు సునీతా మహేందర్ రెడ్డి అక్కడ అభ్యర్థి, చేవెళ్ళ అభ్యర్థి. కానీ ఆ తర్వాత ఆయనకు వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీయే అభ్యర్థిగా ఖరారు చేసింది. సిట్టింగ్ ఎంపీగా రంజిత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయనకే టికెట్ ఇచ్చేసింది, ప్రచారం చేసుకోమని చెప్పింది ఎప్పుడో నెల క్రితం. అయినా నెల రోజులుగా ఆయన ఎక్కడా ప్రచారం చేయలేదు. అప్పుడే అందరికి అనుమానాలు మొదలయ్యాయి. ఈయన టికెట్ ఇచ్చినా కూడా ప్రచారంలో దిగట్లేదు, ఏంటి కారణం, ఈయన పోటీ చేస్తారా చేయరా అని ఒక చర్చలు జరుగుతూ వచ్చాయి. అయితే చివరికి ఆయన మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో 2 రోజుల క్రితమే కండువా కప్పుకున్నారు. దీపాదాస్ మున్షి రేవంత్ రెడ్డి సమక్షంలో రంజిత్ రెడ్డి, దానం నాగేందర్ ఇద్దరు. అంటే ఇప్పుడు దానం నాగేందర్ సికింద్రాబాద్ అభ్యర్థి అయ్యారు, అలా కండువా కప్పుకున్న రంజిత్ రెడ్డి చేవెళ్ళ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీకి అయ్యారు. దాంతో చేవెళ్లలో సునీతా మహేందర్ రెడ్డికి టికెట్ అనుకున్నప్పటికీ ఆమెని అనివార్యంగా మల్కాజ్గిరికి మార్చాల్సి వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. ఇక్కడ మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే గెలిచారు. కాబట్టి ఇక్కడ 3 నియోజకవర్గాల్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే ధనలక్ష్మి, చేవెళ్ళ నుంచి రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీకి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అటు మల్కాజ్గిరి నుంచి మనం ఇప్పుడే చూసాం సునీతా మహేందర్ రెడ్డి, వాళ్ళు బీఆర్ఎస్ నుంచి వచ్చారు, అక్కడ అవకాశం దక్కింది. సికింద్రాబాద్ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్కి అవకాశం ఇచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా బీఆర్ఎస్ నేతలు అయ్యారని మనం చెప్పుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీకి అభ్యర్థులు దొరకకపోవడం. పక్క పార్టీ మారిన ప్రతి నేతకి 5గురు మారారు. ఇప్పటి వరకు వారందరికీ కూడా సీట్ గ్యారంటీ అని వినిపిస్తోంది. ఇది కూడా ఒక ఖచ్చితంగా అంటే పార్టీ మారే ముందే వాళ్ళకి ఒక అష్యూరెన్స్ ఇచ్చే పార్టీలోకి తీసుకుంటున్నారు. ముందు బొంతు రామ్మోహన్ కూడా అలాంటి అష్యూరెన్స్ తోటే తీసుకున్నారు వాస్తవానికి, మాజీ మేయర్ని. కానీ అంతకంటే బలమైన వ్యక్తిగా దానం నాగేందర్ని భావించింది కాంగ్రెస్ పార్టీ. దానం నాగేందర్ రావడంతో బొంతు రామ్మోహన్ అభ్యర్థిత్వం అనేది ఊగిస్లాట్లో పడింది. దాదాపు ఆయనకు రాకపోవచ్చు. సికింద్రాబాద్ నుంచి దానం నాగేందరే అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది. ఇక పైలశేఖర్ రెడ్డి, ఇది క్లారిటీ రాలేదు వాస్తవానికి. అంటే బయట జనాలకు క్లారిటీ రావట్లేదు, ఎందుకంటే ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. అయితే ఆయననే భువనగిరిలో బరిలో దింపాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన పేరే సిడబ్ల్యూసి కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సిఈసి ముందుకు కూడా వెళ్ళింది. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా సమాచారం అందుతుంది. పైలశేఖర్ రెడ్డి ఇక్కడ అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే ఆయన, మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడ అభ్యర్థి అయ్యే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఆయన పేరే దాదాపు తుది జాబితాలో, అంటే 2వ జాబితాలో ఆయన పేరుండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక డాక్టర్ సుమలత ఆదిలాబాద్లో మాత్రం కొత్తగా ఈమె ఒక ప్రొఫెసర్ విద్యాధికురాలు, అది ఎస్టీ నియోజకవర్గం. అక్కడ బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల నుంచి అన్వేషిస్తుంది. అక్కడ బీజేపీకి సిట్టింగ్ ఎంపీ ఉన్నారు, స్వయం బాబురావు బీజేపీ సిట్టింగ్ ఎంపీ. ఆయన టికెట్ ఇవ్వలేదు, బీజేపీ ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన మాజీ ఎంపీ నగేష్కి బీజేపీ టికెట్ ఇచ్చింది. అక్కడ రమేష్ రాథోడ్ బీజేపీ స్ట్రాంగ్ లీడర్, ఆయన కూడా కొంత గందరగోళంలో ఉన్నారు, ఏ పార్టీ వైపు వెళ్ళాలని ఆ రకంగా చూస్తున్నారు. అటు ఇంకా ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా. సుమలత పేరు ఒక మహిళ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళగా ఆమెకే టికెట్ దక్కే అవకాశం ఇక్కడ చాలా క్లారిటీగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఆల్రెడీ నగేష్ బీఆర్ఎస్ మాజీ ఎంపీ, ఆయన బీజేపీ అభ్యర్థి అయ్యారు. అదేవిధంగా ఆత్రం సక్కు, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేరారు గతంలో. ఆయన మాజీ ఎమ్మెల్యే, ఆయన అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి అయిపోయారు. ఇక్కడ బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్ నుంచి కూడా డాక్టర్ సుమలత దాదాపు ఖరారైనట్లే కనిపిస్తుంది. వరంగల్ పసునూరి దయాకర్, అలాగే గడ్డం వంశీ పెద్దపల్లి, మెదక్ నుండి నీలం మధు, వీళ్ళ ముగ్గురు పేర్లు కూడా దాదాపు ఖరారైపోయాయి. పసునూరి దయాకర్ కూడా మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు సిట్టింగ్ ఎంపీ, ఆయన బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ. వాస్తవానికి ఒక సాధారణ కార్యకర్త, ఆయనకు ఎంపీగా అవకాశం కల్పించింది బీఆర్ఎస్ పార్టీ. 2 సార్లు ఆయన ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో అయితే దాదాపు 4 లక్షలకు పైచిలకు మెజార్టీ వచ్చింది. ఆయన పెద్దగా ఎవరికి పరిచయం లేని నాయకుడు అయినప్పటికీ
క్యాస్ట్ ఈక్వేషన్స్, రకరకాల సామాజిక సమీకరణాలు, కడియం శ్రీహరి రాజీనామా, ఫస్ట్ కడియం శ్రీహరి అక్కడ ఎంపీగా ఉన్నారు, ఆయన రాజీనామా చేసి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణకి అప్పుడు ఆ స్థానంలో ఉప ఎన్నిక వస్తే ఆ ఉప ఎన్నికలో పస్నూరు దయాకర్ బరిలో దిగారు, గెలిచారు. ఆ తర్వాత గత ఎన్నికల్లో కూడా మళ్ళీ ఆయనకే అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ, గెలిచారు. అయితే ఈసారి మళ్ళీ కడియం శ్రీహరిని అక్కడ బరిలోకి, కడియం శ్రీహరి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు స్టేషన్ గన్పూర్ కాబట్టి, కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య, ఆమెకు బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది. అదే బీఆర్ఎస్ పార్టీలో గందరగోళానికి కారణమైంది. అక్కడ ఉన్న సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు. మాజీ ఎమ్మెల్యే వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆయన బీజేపీలో చేరిపోయారు. ఆయన బీజేపీ అభ్యర్థి కాబోతున్నారు ఇప్పుడు. అంటే వరంగల్ ఈక్వేషన్ ఎలా ఉందంటే మనకు బీఆర్ఎస్ పార్టీ చెందిన ముగ్గురు 3 పార్టీల నుంచి పోటీ చేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కడియం కావ్య పోటీ చేస్తుంటే అదే పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి అవుతున్నారు. అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీ అభ్యర్థి అవుతున్నారు. అంటే 3 పార్టీలకు సప్లై చేసినట్లు ఒక రకంగా. అంటే కాంగ్రెస్ బీజేపీకి కూడా అభ్యర్థులను బీఆర్ఎస్ ఇచ్చినట్లే మనం అనుకోవాలి ఇక్కడ. అంటే పాత మిత్రులే ముగ్గురు కూడా, ఇలా ముగ్గురు మధ్య పోటీ ఎలా ఉండబోతుంది అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా మారే అవకాశం అక్కడ కనిపిస్తుంది. ఇక పెద్దపల్లి మనకు తెలుసు, గడ్డం వంశీ, గడ్డం వివేక్ ఆల్రెడీ చెన్నూరు ఎమ్మెల్యేగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. వాళ్ళ బ్రదర్ కూడా గడ్డం వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఆ కుటుంబం నుంచి 3వ సీటుగా చెప్పాలి ఇది. అంటే అన్నదమ్ములు, సొంత సోదరులు వాళ్ళిద్దరు, గడ్డం వినోద్, గడ్డం వివేక్, బెల్లంపల్లి చెన్నూరు ఎమ్మెల్యేలుగా వాళ్ళిద్దరు ఉన్నారు. ఇప్పుడు గడ్డం వివేక్ తనయుడు గడ్డం వంశీ, ఆయన ఇక్కడ ఎంపీ అభ్యర్థి అవుతున్నారు పెద్దపల్లిలో. ముగ్గురు ఒకే కుటుంబం నుంచి ముగ్గురికి అవకాశం దక్కిన ఒక అరుదైన సంఘటన ఇది కాంగ్రెస్ పార్టీలో. తెలంగాణ వరకు ఇద్దరికి చాలా మందికి అవకాశం దక్కింది. అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి, లేకుంటే తండ్రి కొడుక్కి, ఇలా సోదరులు ఇద్దరికి. కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు, మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ తండ్రి కొడుకున్నారు. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి, హుజూర్ నగర్ కోదాడ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. అదే సమయంలో మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు జానారెడ్డి కుమారులు, ఆల్రెడీ జానారెడ్డి కుమారుడు ఒకరు నల్గొండ ఎంపీగా ఇప్పుడు అవకాశం దక్కింది. అంతకుముందు నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఒక కుమారుడు గెలిచాడు కూడా. అంటే అట్లా ఇద్దరిద్దరు ఉన్నారు కానీ ముగ్గురు మాత్రం గడ్డం కుటుంబానికే దక్కిందని చెప్పొచ్చు. అంటే పెద్దపల్లి సీట్లు కోతడానికి కూడా గడ్డం వివేక్ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంది అక్కడ. గడ్డం వివేక్ ఫాదర్ గడ్డం వెంకటస్వామి, ఆయన సుదీర్ఘకాలం పెద్దపల్లి నుంచి ఎంపీగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో. ఆ తర్వాత గడ్డం వివేక్ కూడా పెద్దపల్లి ఎంపీగా గతంలో గెలిచారు, ఒకసారి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన కుమారుడు, అంటే ఆ స్థానం అనేది కొంచెం ఈ కుటుంబానికి వారసత్వంగా వస్తున్నట్లు మనం చూడాలి. మళ్ళీ అతని కుమారుడికి కూడా ఇక్కడ అవకాశం దక్కుతుంది. 2వ జాబితాలో ఆయన పేరు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక అందరికంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ నీలం మధు. గత ఎన్నికల్లో ఆయన పటాన్చెరు నుంచి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించారు. వాస్తవానికి బీఆర్ఎస్ నాయకుడిగా సుదీర్ఘకాలం తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేశారు. సుదీర్ఘకాలం ఆ ఏరియాలో అన్ని పరిచయాలన్నీ కూడా బీఆర్ఎస్ నాయకుడిగానే ఉన్నాయి ఆయన. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డికే బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంతో అనివార్యంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. టికెట్ హామీతో, టికెట్ ఇస్తామని చెప్తే కాంగ్రెస్లోకి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ కూడా జాబితాలో ఆయన పేరు ప్రకటించింది, చివరి నిమిషంలో ఆయన తొలగించింది. మళ్ళీ జాబితా లిస్టులో వచ్చింది కానీ బీఫామ్ వేరే అతనికి ఇచ్చారు, శ్రీనివాస్ గౌడ్కి. ఇచ్చిన తర్వాత నీలం మధు పార్టీకి గుడ్ బై చెప్పి బీఎస్పీ నుంచి బరిలో దిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు 40-45 వేల ఓట్లు, పెద్ద ఎత్తునే ఓట్లు తెచ్చుకున్నారు. డిపాజిట్ కూడా అతి కొద్ది మంది బీఎస్పీ నేతలు దక్కించుకున్నారు, అందులో నీలం మధు ఒకరు. అయితే ఆ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మళ్ళీ నీలం మధు కాంగ్రెస్లో చేరిపోయారు. కాంగ్రెస్లో చేరి మెదక్ టికెట్ హామీ అయితే దక్కించుకున్నారు. మరి మెదక్ టికెట్ నీలం మధుకు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. నీలం మధు ఫ్యాక్టర్ వెనుక ముఖ్యంగా ఉన్నది ఏంటంటే ముదిరాజ్ కులం అనే ఒక ఫ్యాక్టర్ నీలం మధు వెనుక ఎక్కువగా కనిపిస్తుంది. నీలం మధు ముదిరాజిన, ఎందుకంటే కాసాని జ్ఞానేశ్వర్ చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ బరిలో దింపింది. ముదిరాజ్ కమ్యూనిటీలో చాలా పెద్ద పర్సనాలిటీ ఆ కమ్యూనిటీ వరకు. ఇటు మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ను బీజేపీ బరిలో దింపింది. ఆయన కూడా ముదిరాజ్ కమ్యూనిటీలో చాలా స్ట్రాంగ్ లీడర్, పెద్ద లీడర్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన ముదిరాజ్ నాయకుడు కావాలి. ముదిరాజ్కి ఆ ఇద్దరు, అంటే బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కూడా ముదిరాజుకి ఎంపీ టికెట్లు ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ కూడా అనివార్యంగా ఒక ముదిరాజుకి ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. అది నీలం మధుకి ఇక్కడ అవకాశంగా మారింది. ఆయన మెదక్ ఎంపీ అభ్యర్థి ఇప్పుడు అయ్యే అవకాశం చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ నుంచి ఆల్రెడీ బీజేపీ ప్రకటించింది, రఘునందన్ రావును అభ్యర్థిగా ప్రకటించింది. బీఆర్ఎస్ కూడా కేసీఆర్ పోటీ చేస్తారా ఇక్కడ, లేదంటే గతంలో కేసీఆర్ పై ఓడిపోయిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి పోటీ చేస్తారా, లేదంటే ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి ఉన్నారు, ఆయన గతంలో సిద్దిపేట కలెక్టర్గా కూడా పనిచేశారు. కలెక్టర్గా పనిచేసి ఆ తర్వాత వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఎమ్మెల్సీ అయ్యారు. ఫస్ట్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన కూడా చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ అవుతాయి. అంటే మెదక్ అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి కంచుకోట. అంటే 2001లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవిస్తే ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులు మారారు కానీ పార్టీ మాత్రం బీఆర్ఎస్ఏ గెలుస్తూ వచ్చింది.
మొదటి 2004 ఎన్నికల్లో ఆలే నరేంద్ర బీఆర్ఎస్ తరఫున గెలిచారు. ఆ తర్వాత 2009లో మళ్ళీ విజయశాంతి గెలిచారు, బీఆర్ఎస్ నుంచే గెలిచారు. ఆ తర్వాత అక్కడ నుంచి కేసీఆర్ కూడా గెలిచారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రిగా 2 గజ్వేల్ ఎమ్మెల్యే మెదక్ ఎంపీగా గెలవడంతో ఆయన మెదక్ ఎంపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆ స్థానంలో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచారు. మళ్ళీ రెండోసారి కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచారు. ఆయన మొన్న దుబ్బాక ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన ఇప్పుడు రాజీనామా చేశారు. అక్కడ మళ్ళీ కొత్త అభ్యర్థి బీఆర్ఎస్ ఎవరు అవుతారు అనే చర్చ ఉంది. కేసీఆర్ పోటీ చేస్తారని మొదట్లో అనుకున్న, ఆ తర్వాత డ్రాప్ అయ్యేటట్లు ప్రచారం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి లేదంటే ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డిలో ఎవరో ఒకరిగా బరిలో దిగే అవకాశం ఉంది. మెదక్ కూడా 3 పార్టీలకు కూడా చాలా ప్రెస్టీజియస్, ఎందుకంటే అది గజ్వేల్ నియోజకవర్గం అక్కడే ఉంటుంది మెదక్లోనే. కేసీఆర్ అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పక్కనే సిద్దిపేట నియోజకవర్గం ఉంటుంది, అక్కడ నుంచి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మొత్తం తెలంగాణలో ఉన్న 17 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిపే అవకాశం ఎక్కడుంది అంటే ఎవరైనా మెదక్ అని చెప్పేస్తారు. అలాంటి నియోజకవర్గం అది. అక్కడ పోటీ అనేది మామూలు విషయం కాదు. అది కాంగ్రెస్ పార్టీకైనా బీజేపీకైనా ఒక టఫ్ టాస్కే. అటు బీఆర్ఎస్కి కూడా తన స్థానాన్ని కాపాడుకోవడం అనేది కూడా టఫ్ టాస్క్గా ఉంటుంది. కాబట్టి మెదక్లో ఏం జరుగుతుంది అనేది తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కాబోతుంది రానున్న ఎన్నికల్లో. నెక్స్ట్ నాగర్ కర్నూలు, అక్కడ కూడా దాదాపు అభ్యర్థి ఖరారుగా కనిపిస్తోంది, చూద్దాము. రైట్, ఇది కొంచెం టికెట్ ఫైట్ నడుస్తుంది ఇక్కడ. అంటే మనకు మొదటి నుంచి కూడా 2 సీనియర్ నాయకులు, సంపత్ కానీ మల్లు రవి కానీ. అయితే సంపత్ మొదటి ఎన్నికల్లో ఓడిపోయారు, ఆలంపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ మొత్తం మహబూబ్ నగర్లో 14 సీట్లు ఉంటే ఆ 14లో 12 సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఓడిపోయిన 2 సీట్లలో నాగర్ కర్నూలు ఒకటి. అంటే నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలోని అలంపూర్ నుంచి ఎమ్మెల్యేగా సంపత్ ఓడిపోయారు. ఓడిపోయిన నాయకులకు టికెట్ ఇవ్వకూడదు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం సంపత్కి కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అదే సమయంలో సంపత్ తెర మీదకి రావడానికి కూడా ప్రధానంగా మాలా మాదిగా, జనరల్గా ఇది ఎస్సీ నియోజకవర్గంలో మాలా మాదిగా 2 కమ్యూనిటీలను బ్యాలెన్స్ చేస్తుంటారు. తెలంగాణలో మాదిగ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తెలంగాణలో 3 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి, పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూలు. 3లో 2 మాదిగలకి 1 మాలకి ఇవ్వడం అనేది జనరల్గా అన్ని పార్టీలు చేస్తుంటాయి. ఎందుకంటే మాదిగ కమ్యూనిటీని సాటిస్ఫై చేయాలి కాబట్టి వాళ్ళు ఎక్కువ జనాభా ఉంటారు, ఎక్కువ ఓటర్లు ఉంటారు. కాబట్టి అది ఆ ఈక్వేషన్తో సంపత్కే ఇక్కడ వస్తుందా అంతా అనుకున్నారు. అయితే గత ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళకి టికెట్లు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకోవడంతో పాటు మల్లు రవికి జాతీయ స్థాయిలో ఉన్న పరిచయాలు, రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితుడిగా ఉన్న పేరు, ఆయన మాజీ ఎంపీ కూడా, నాగర్ కర్నూలుకు మాజీ ఎంపీగా పనిచేసిన అనుభవం, ఇవన్నీ కూడా మల్లు రవికి కలిసి వచ్చే అంశాలు. మల్లు రవి పేరు దాదాపుగా ఖరారైంది. అయినప్పటికీ సంపత్ చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే మాదిగా మాలా ఆ ఈక్వేషన్లో సంపత్ ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. అయినా మల్లు రవికే ఇక్కడ నుంచి టికెట్ దాదాపు ఖరారైంది. అయితే 2వ జాబితాలో ప్రకటిస్తారా లేదంటే 3వ జాబితా కొంచెం సముదాయించి ఇద్దరిని బుజ్జగించి అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాత ప్రకటిస్తారా అనేది మనం చూడాలి. అయితే నాగర్ కర్నూలు అనేది కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా కీలకమైన స్థానం అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ నుంచి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు ఆయన ఇక్కడ అభ్యర్థి కాబోతున్నారు. నాగర్ కర్నూలు నుంచి ఎంపీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రిటైర్డ్ ఐపీఎస్ ఆయన బరిలో దిగుతున్నారు. కాబట్టి ఎలాగైనా అంటే ఆయన గట్టి క్యాండిడేట్ అవుతారు ఖచ్చితంగా. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ సింగిల్గా 1 సైడ్ వార్ అన్నట్టుగా ఉండేది. అయితే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాకతో ఖచ్చితంగా టఫ్ టాస్క్ కాబోతుంది. ఇక్కడ గట్టి పోటీయే ఉండబోతుంది కాంగ్రెస్కి. కాబట్టి మల్లు రవి లాంటి సీనియర్ నాయకుడు, బలమైన నాయకుడు, అందరికీ ఆమోదయోగ్యం. ముఖ్యంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా మల్లు రవి వైపే మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందులో గెలిచిన 2 ఎమ్మెల్యేలు ఓడిపోయారు. ఒకటి అలంపూర్ సంపత్, రెండోది సరితా తిరుపతయ్య గద్వాల, 2 ఓడిపోయారు. మిగిలిన 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో మంత్రి జూపల్లి కృష్ణారావు కానీ ప్రజెంట్ మంత్రిగా ఉన్నారు, ఆయన కీలకంగా ఉండబోతున్నారు. ఆయన కానీ లేదంటే నాగర్ కర్నూలు నుంచి రాజేష్ రెడ్డి, మిగిలిన అచ్చంపేట నుంచి డాక్టర్ వంశీకృష్ణ, ఇలాంటి వాళ్ళంతా గెలిచిన ఎమ్మెల్యేలంతా కూడా మల్లు రవి వైపే మొగ్గు చూపుతున్నారు. మల్లు రవి కరెక్ట్ క్యాండిడేట్ అని చెప్తున్నారు. సర్వేలో కూడా కొంత మల్లు రవికే అడ్వాంటేజ్ వచ్చినట్లు మనకు కనిపిస్తుంది. దాంతో మల్లు రవి ఇక్కడ అభ్యర్థి కాబోతున్నారు. ఇక్కడ గెలుపు అవకాశం ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. ఓకే, నెక్స్ట్ కరీంనగర్, అక్కడ కూడా కొంచెం క్లారిటీ రాలేదు. ప్రవీణ్ రెడ్డి కావచ్చు, అలాగే వెలిచాల రాజేంద్రరావు కావచ్చు, ఈ ఇద్దరి మధ్య కూడా ఎవరు కన్ఫర్మ్ అవుతారు అనేది వాళ్ళలో కూడా ఒక సందిగ్ధత ఉంది. కరెక్ట్. అయితే ప్రవీణ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అయిన ఉస్నాబాద్ నుంచి గతంలో గెలిచారు. మొన్న కూడా ఉస్నాబాద్ టికెట్ ఆశించారు. అయితే పొన్నం ప్రభాకర్ ఆయన కరీంనగర్ సొంత నియోజకవర్గం అయినది. అయితే ఆయన ఉస్నాబాద్కు వచ్చారు. అక్కడ కొంచెం గౌడ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉంటాయని సామాజిక సమీకరణాలతో ఆయన కరీంనగర్ స్థానాన్ని వదిలేసి ఉస్నాబాద్ వచ్చారు. అప్పుడు ప్రవీణ్ రెడ్డి అనివార్యంగా టికెట్ త్యాగం చేయాల్సి వచ్చింది పొన్నం ప్రభాకర్ కోసం. ఆయన గెలిచారు, మంత్రి కూడా అయ్యారు, రాష్ట్ర మంత్రి కూడా అయ్యారు. కాబట్టి ప్రవీణ్ రెడ్డికి ఇక్కడ టికెట్ దక్కే అవకాశం ఉన్నట్లు
మ్యాక్సిమం ప్రచారం అయితే జరుగుతుంది. ప్రవీణ్ రెడ్డి కూడా కరెక్ట్ క్యాండిడేట్ వాస్తవానికి. అక్కడ ప్రవీణ్ రెడ్డికి టికెట్ దక్కే ఛాన్స్ ఉంది. అయితే సడన్గా వెల్చాల రాజేంద్రరావు ఇక్కడ తెరపైకి వచ్చారు. గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పీఆర్పీ నుంచి కూడా ఎంపీగా, కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో అంటిముట్టనట్టే వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయినప్పటికీ పెద్దగా యాక్టివ్ రోల్ అయితే ప్లే చేయలేదు. ఇప్పుడు ఆయన టికెట్ ఆశిస్తున్నారు. అంటే వెల్చాల రాజేంద్రరావుకి ఇక్కడ పేరు ఎందుకు ప్రధానంగా చర్చకు వస్తుంది, ఎందుకు ఆయనకు అవకాశం ఉందంటే, మొత్తం కరీంనగర్ పార్లమెంటు, కరీంనగర్ లోక్సభ స్థానానికి 19 సార్లు ఎన్నికలు జరిగాయి ఇప్పటి వరకు. ఆ 19 సార్లు ఎన్నికలు జరిగితే అందులో ఒక్కసారి ఎల్రమణ ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన, ఇంకొకసారి పొన్నం ప్రభాకర్, ఇదే ఇప్పుడు చెప్పుకున్న రాష్ట్ర మంత్రిగా ఉన్నారు పొన్నం ప్రభాకర్, ప్రజెంట్ బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు మాత్రమే బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు గెలిచారు. మిగిలిన 16 సార్లు కూడా వెలమ సామాజిక వర్గానికి చెందిన నాయకులే గెలిచారు. పార్టీలు ఏవైనా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా 16 సార్లు. అందులో కేసీఆర్ 3 సార్లు గెలిచారు, చంద్రమనేని విద్యాసాగరరావు 2 సార్లు గెలిచారు అక్కడి నుంచి, అంతకుముందు చొక్కారావు, ఎం సత్యనారాయణరావు, ఇలా ఎవరైనా కూడా మొత్తానికి 16 సార్లు ఈ వెల్చాల రాజేంద్రరావు సామాజిక వర్గానికి చెందిన నాయకులే గెలవడంతో అక్కడ కొంత ఈ సామాజిక వర్గానికి ఇస్తే బెటర్ అనే ఆలోచనతో ఆయన పేరు ప్రధానంగా తెరపైకి వచ్చింది. అయితే వెల్చాల రాజేంద్రరావుకు ఉన్న ఫాలోయింగ్, ఆయనకున్న పరిచయాలు కానీ ప్రవీణ్ రెడ్డితో కంపేర్ చేసినప్పుడు కొంత ఇమేజ్, జనంలో ఇమేజ్ కూడా కొంచెం తక్కువే. వీళ్ళ ఫాదర్ కూడా మాజీ ఎమ్మెల్యే జగపతిరావుకు చాలా మంచి పేరు కూడా ఉంది అక్కడ. కాబట్టి రాజేంద్రరావు పేరు కూడా పరిశీలిస్తారు. అయితే ప్రవీణ్ రెడ్డికి ఇక్కడ టికెట్ దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఆల్రెడీ ఇదే వెల్మ సామాజిక వర్గానికే చెందిన వినోద్ కుమార్ బరిలో ఉన్నారు. కాబట్టి అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడం వల్ల కొంత ఉపయోగం ఉంటుందని ప్రవీణ్ రెడ్డి వైపే ఎక్కువ మంది నాయకులు కానీ పార్టీ అధిష్టానం కానీ సర్వేల్లో కూడా ఈవెన్ ప్రవీణ్ రెడ్డి పేరే వచ్చినట్లయితే మనకు తెలుస్తుంది. ప్రవీణ్ రెడ్డి పేరే ఖరారయ్యే అవకాశం ఉంది. చివరి నిమిషం వరకు మనం చూడాలి. అయితే వెల్మ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా 17లో ఒక్క సీటు కూడా అవకాశం లేదు, కేవలం ఇక్కడ ఒక్క దగ్గరే ఉంది. ఆ ఈక్వేషన్ ఏమన్నా రాజేంద్రరావుకు వర్కౌట్ అవుతుందో చూడాలి మనం అంతే. నెక్స్ట్ ఖమ్మం, అక్కడ ఏ అభ్యర్థి నిలబడ్డా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది అనే కాన్ఫిడెంట్ గా చెప్పే ప్లేస్. అలాంటి ప్లేస్ లో అండ్ టఫ్ గా ఉంది కూడా, ఎవరిని అభ్యర్థిగా ఖరారు చేస్తారు అనేది కూడా. ఇక్కడ ఎందుకు టఫ్ గా ఉందంటే ధనలక్ష్మి, ఖమ్మంలో మొన్నటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానాలు అన్నీ కూడా ఒక భద్రాచలం మినహా మిగిలిన 9 జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో 9 కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. కేవలం భద్రాచలం మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచారు అక్కడ, తెల్లం వెంకట్రావు. ఆయన కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అత్యంత సన్నిహితుడు. కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో ఆయన బీఆర్ఎస్ లో చేరి టికెట్ దక్కించుకున్నారు, గెలిచారు కూడా. గెలిచిన వెంటనే పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన రేవంత్ రెడ్డిని కలిశారు. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి అటాచ్ అయిపోయారు. కాబట్టి ఖమ్మం జిల్లాలో ఉన్న మొత్తం ఎమ్మెల్యే స్థానాలన్నీ కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఎవరు పోటీ చేసినా గెలుపు ఖాయం అనే ఒక చర్చ సాగుతుంది. దాంతో ఇక్కడ పోటీ అనేది చాలా తీవ్రంగా ఉంది. ఇందులో జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఒకతను డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మరొకరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇంకొకరు తుమ్మల నాగేశ్వరరావు. ఈ ముగ్గురు మంత్రులు కూడా తమ మనుషులకే, అంటే తమ కుటుంబ సభ్యులకే, ఒక రకంగా మనుషులు కూడా కాదు, కుటుంబ సభ్యులకే టికెట్లు ఇప్పించుకునే ప్రయత్నం చేశారు. తుమ్మల కూడా తన కుమారుడు యుగంధర్కి టికెట్ అడిగారు, కానీ ఆయన రేస్లో వెనుకబడిపోయారు. టూ యంగ్ అనే ఉద్దేశంతో ఆయనకి ఇవ్వట్లేదు. మిగిలిన పొంగులేటి ప్రసాద్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి స్వయాన సోదరుడు ఆయన టికెట్ అడుగుతున్నారు. మల్లు నందిని అంటే మల్లు బట్టి విక్రమార్క సతీమణి, ఆమె కూడా టికెట్ రేస్లో ఉన్నారు. ఇందులో మధ్యలో ఇంకొక వ్యక్తి కూడా రేస్లోకి వచ్చారు, ఆయన వి హనుమంతరావు. కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నేత, బీసీలకు టికెట్ ఇవ్వాలంటూ ఒక నినాదం తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలో ఎప్పటి నుంచో పనిచేసుకుంటున్నా అంటూ కూడా ఆ టికెట్ అడిగారు. అయినప్పటికీ హైదరాబాద్కు చెందిన వి హనుమంతరావుకి ఖమ్మంలో ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఆయన హైదరాబాద్ లోకల్లో అవకాశం ఉంది, సికింద్రాబాద్ ఉంది, మల్కాజ్గిరి ఉంది, చేవెళ్ళ ఉంది, చేయాలనుకుంటే ఈవెన్ హైదరాబాద్ కూడా ఉంది. ఇవన్నీ జనరల్ సీట్లే, అక్కడ ఎక్కడైనా వి హనుమంతరావు చేయొచ్చు. కానీ ఇవన్నిటిని వదిలేసి ఈజీగా గెలవచ్చు అనే ఉద్దేశంతో వి హనుమంతరావు అడిగారు. కానీ ఆయన పేరు పరిశీలనలో లేదు ప్రస్తుతానికైతే. చివరి నిమిషంలో చెప్పలేం, కాంగ్రెస్ లో ఏదైనా జరగచ్చు. ఇప్పటికైతే వి హనుమంతరావు పేరు లేదు. పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మల్లు నందిని పేరు మాత్రమే ఉంది. వీరిద్దరితో పాటు మరొక మీడియా సంస్థకు చెందిన ఒక వ్యక్తి కూడా ప్రయత్నిస్తున్నట్లయితే ప్రచారం ఉంది. ఈ ముగ్గురులో ఎవరికి టికెట్ దక్కబోతుంది, వీళ్ళిద్దరి మధ్య అతనేమైనా టికెట్ దక్కించుకుంటారా, లేదంటే వీళ్ళిద్దరిలో ఎక్కువ ఛాన్సెస్ మాత్రం పొంగులేటి ప్రసాద్ రెడ్డి వైపే ఉన్నాయి. ఆయనకే టికెట్ దక్కే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ నిజామాబాద్, అక్కడ అసలు చాలా టఫ్ ఫైట్ ఉండే ప్లేస్. సో ఇక్కడ జీవన్ రెడ్డి నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి, దాదాపు నేనే అనే ఆలోచనలో జీవన్ రెడ్డి ఉన్నారు. ఆయన ప్రచారంలో కూడా దిగిపోయారు. జీవన్ రెడ్డి సొంత నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంట్లోనే ఉంటుంది.
జగిత్యాల నియోజకవర్గంలో మొన్నటి ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఓడిపోయారు. మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఓడిపోయిన నేతలకు సంపత్ విషయంలో చెప్పుకున్నట్టే ఓడిపోయిన వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇవ్వకూడదు ఎంపీ అనే ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఒకవేళ అది జరిగితే మాత్రం జీవన్ రెడ్డి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. లేదంటే ఒకవేళ ఎగ్జామ్షన్ కూడా ఇవ్వచ్చు. అలాంటి ఆలోచన అందరి దగ్గర ఉన్న జీవన్ రెడ్డికి ఎగ్జామ్షన్ ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఇక్కడ మరో ఆల్టర్నేట్ పేరుగా ఆకుల లలిత, ఈమె ఎమ్మెల్సీగా ఉన్నారు, మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఆమె కాంగ్రెస్లో చేరారు. బీసీ ఈక్వేషన్ అనేది కూడా ఈమె కొంత అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూసాం ఇప్పుడు ఇంతసేపు మనం చూసిన పేర్లలో చాలా వరకు రెడ్డి సామాజిక వర్గం పేర్లే కనిపించాయి. కాబట్టి బీసీ ఈక్వేషన్లో ఆకుల లలిత బీసీ మహిళ కూడా కాబట్టి కొంత ఆమె పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇద్దరిలో ఎవరికి టికెట్ దక్కపోతుంది అనేది మనకి ఈరోజు రాత్రికి కానీ లేదంటే రేపు కానీ తేలే అవకాశం ఉంది ధనలక్ష్మి. మొత్తానికి ఈ అభ్యర్థుల్లో ఎవరు ఖరారు అవుతారు, ఎవరికి ఇప్పటికే ఆల్రెడీ 9 మందికి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో ఎంతమంది ఫైనల్కి రెండో జాబితాలో చోటు దక్కించుకుంటారు, మిగిలిన వాళ్ళు ఎవరు మూడో జాబితాలకు వెళ్తారు అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఈ ఎంపీ జాబితాలో మనం చూసాం, చివరి ఈ జాబితాలో ఉన్న ఒక అభ్యర్థి ఆయన ఎంపీ టికెట్ కోసం చివరి వరకు ఎంపీ అభ్యర్థి అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేశారు, చాలా కష్టపడ్డారు. ఎంపీ టికెట్ వస్తుందో రాదో అనే ఆందోళనలో ఉన్నారు. ఆయన గతంలో ఇచ్చిన ఒక ప్రభుత్వ పదవిని కూడా ఎంపీ టికెట్ కోసం త్యాగం చేశారు. అది నాకు వద్దని రాజీనామా కూడా చేసి రేవంత్ రెడ్డి చేతిలో పెట్టారు. ఆయన ఎంపీ అభ్యర్థి కాబోతున్నారా, ఎంపీ అభ్యర్థి కారా, ఆయన ఏమవుతారు ఏంటి అనేది డిస్కస్ చేయడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ మల్లు రవి గారు, నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి. దాదాపుగా మల్లు రవి ఖరారయ్యారు. చిన్న బ్రేక్ తర్వాత మనం మల్లు రవి గారితో మాట్లాడదాం ధనలక్ష్మి.